దయకి, తెలివితేటలకి మధ్య ఉన్న ఓ ఆశ్చర్యకరమైన సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలాంటి వాళ్లు కానివాళ్లని చూసినప్పుడు మన మైండ్లో ఫస్టొచ్చే థాటేంటి? దాదాపు అందరిలోనూ మొదట వచ్చేది భయం లేదా జడ్జ్మెంట్. ఇది మన సర్వైవల్ కోసం వచ్చిన ఒక లక్షణం. అయితే ఇక్కడే అసలు పాయింటుంది. మన ఆదిమ స్వభావానికి, పరిణామం చెందిన మన స్థితికి తేడా ఇదే. అంటే కరుణ, సహానుభూతి అనేవి మనంతట మనం డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ అన్నమాట. అవి ఆటోమేటిక్గా రావు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే క్రూరత్వం పవర్కి ఆయుధం, దయ అనేది బలహీనత అని. మరి దయ నిజంగా బలహీనతేనా? ఒకసారి ఆలోచించండి. క్రూరత్వం అనేది బలం కాదు, అది ఒక ఫెయిల్యూర్. సొంత భయాల్ని దాటలేకపోవడం అన్నమాట. ఈ ఫెయిల్యూర్ వల్లే వాళ్ల ఆలోచనల్లో కొత్తదనముండదు, ఇమాజినేషన్, క్రియేటివిటీ కూడా తగ్గిపోతాయి. పాలిటిక్స్, బిజినెస్లో చాలా ఏళ్ల అనుభవం తర్వాత ఒక యూనివర్సల్ ట్రూత్ తెలిసొచ్చింది. అదేంటంటే ఒక రూంలో అత్యంత దయగా ఉండే వ్యక్తే తరచుగా అందరికంటే తెలివైనవాళ్లుగా ఉంటారు. అలా అయితే నిజమైన తెలివి కరుణలోనే ఉందని ఒప్పుకుంటే లీడర్షిప్, సక్సెస్ గురించి మన అభిప్రాయాలు మారాలేమో.